శ్రీకాళహస్తీశ్వర. భగవన్నామానికి అంత గొప్పతనం ఉంది. పవి పుష్పం మన మీద పిడుగుపడేలా ఉంటే అది పువ్వులా మారుతుంది. మనకెవరన్నా విషాహారం పెడితే భగవన్నామాను స్మరిస్తున్నాం కాబట్టి ఆ విషం అమృతం అవుతుంది. భీమసేనుడికి కృష్ణరక్షణ కారణంగా దుర్యోధనుడు విషం పెట్టినప్పటికీ అమృతమైంది. నాగాస్త్రాన్ని కర్ణుడు ప్రయోగిస్తే అది అర్జునుడి కంఠాన్ని ఛేదించవలసింది కిరీటాన్ని పడగొట్టింది. కృష్ణస్మరణ కారణంగా, భగవత్స్మరణ కారణంగా. అంచేత మనం ఈ కల్తీ రోజుల్లో, కరోనా రోజుల్లో ముఖ్యంగా మరవకూడనిది ఏమిటి అంటే భగవన్నామస్మరణ. దానికి ఏమి నిషేధం లేదు కదా, మాస్క్ పెట్టుకో, శానిటైజ్ చేసుకో అనగా దేవుణ్ణి స్మరిస్తే కొడతా అన్న రాజు ఇంతవరకు పుట్టలేదు, పుట్టాడు కూడా. ఆ దమ్ము ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రధానమంత్రికి ఉండదు. పైగా ఏ పార్టీ అయినా పరిపాలించడం ఇబ్బందుల దైవభక్తిని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు, మనం సందేహం